అది మామూలుగా నేను అసెంబ్లీలో నాకు ఇది ఉందని చెప్పేసి దాన్ని రద్దు చేసినట్టు చేశారు. మండలిలో పెట్టారు. మండలి ఇష్యూ అదే కదా. ఇక్కడే సార్ మా మనవడు వచ్చి ఇంట్లో పెట్టి తాళం వేసారు. ఎంతమంది వచ్చారో ఎంత ఇచ్చేసేస్తున్నారు. उसमें बाद में उनको अरेस्ट किया। क्या वो लोग ये लैंड एक्विजिशन के बारे में वो लोग సపోర్ట్ అంటే కొడుకు మీద చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ నిరాధిక ఈ ఉద్యమంలో పాల్గొన్నారేమో. మా జేఏసీ తరఫున మా మేనల్లుడు వస్తున్నారండి. ఐబాయ్ పేరు మా కొడుకు పేరు ఉంటే ఆ బాబుని రోజు సుధాకర్ రోజు కారులో తీసుకెళ్తున్నాడు. విజయవాడ మా కారులో తీసుకొస్తుంటే ఈయన కొట్టుకుంటే వాడు కూడా వస్తాడని చెప్పని అటు చేశారండి. ఎంతమంది అసలు బూటు కాళ్ళతో మొత్తం వచ్చేసారండి ఇంట్లోకి. उनके कारण इनको इनका बेटा पकड़े तो उन्होंने आएंगे बोलते हैं. బూట్లు కూడా లేదు సార్. ఆటోలో బూట్లు వేసుకొని డిఎస్పీ గారు సెక్రటరీ గారు అందరూ కదమ్మా మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారా, కేసు బుక్ చేసిందా మీ మీద? చేయలేదు కానీ స్టేషన్ తీసుకెళ్లారండి. ఏమన్నా వాడు తీసుకెళ్లారండి పోలీస్ స్టేషన్. అంటే కేసు పెట్టాలి कोर्ट में हम కదమ్మా. ఇట్లా తీసుకెళ్ళినందుకు మీరు కోర్టులకి టైం మీరేమన్నా కేసు ఇస్తారా? అసలు మేము బయటకు వచ్చే పరిస్థితిగా ఏం లేదండి. కదిలితే తప్పు మెదిలితే తప్పు అని ఎట్లా ఇచ్చేద్దామని చూస్తున్నారండి. అసలు అర్ధరేతుగా నన్ను అంపేటప్పుడు 3 సార్లు వచ్చారండి పోలీసులు. మరి మంచాల కింద వేసుకుని తగ్గులు కొట్టడం చేయటం. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు దీనికి ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇది అమరావతి ఇది నడుస్తుంది కదా నిరాదీక్ష, మాకు ఎప్పటికైనా న్యాయం జరిగింది. మాకు వచ్చి కానీ మేము చేస్తున్నాము. ఎవరి దానికోసం మేము చేయట్లేదు కదండి. మీకంటే మా రాజధాని మాకు మేము ఆ రోజు భూమికి 5 కోట్ల ఆంధ్రుల కోసం 13 జిల్లాల కోసం అందరూ కలిపి మనకి రాజధాని లేదు. ఆ రోజు అక్కడి నుంచి విడగొట్టారు కదండి. దాంట్లో ఉండాలి దీంట్లో ఉండాలంటున్నారండి. ఏమీ లేదు, ఏ మొత్తం లేదు, ఏమీ లేదండి. అట్లా ఏదో ఒకటి కేసులో పెట్టడం. कुछ भी करने के लिए अगर ऐसा उनके ऊपर गए तो और दूसरा भी केस में बल्कि केस बुक करते बोलते डरने से काम नहीं चलेगा। ये अकेले लड़ रहे हैं, सपोर्ट चाहिए। अगर डरेंगे तो फिर तो आगे नहीं बढ़ेगा। తెల్లారగట్ట 4ంటికి ఊళ్ళో ఆ రోజున కోలేరమ్మ పెట్టాలని పూజ చేస్తుంటే తెల్లారగట్ట 4ంటికి నేను బాత్రూంలో 3:30కి స్నానం చేస్తున్నానండి. మా పాడలు ఎవరు మా అత్తయ్య స్నానం చేస్తుందంటే బాత్రూమ్ కాడి నుంచి స్టూల్ వేసుకొని పైకి ఎక్కాడండి. చెప్పండి. పైకి స్టూల్ వేసుకొని పైకి ఎక్కాడు. పైన డోర్ అక్కడ మాకు పాడలు చెప్పింది ఎవరు లేరండి. నేను చెప్పి చేస్తున్నారు మమ్మల్ని అసలు. ఇంకా మరి ఏమంటున్నారంటే అమ్మా, పోలీసులు ఇట్లా వేసినప్పుడు అందరు కలిసి పోలీసుల మీద కూడా కొన్ని కేసులు ఫైల్ చేస్తే అప్పుడు వాళ్ళు భయపడతారు. ఏం చేస్తారండి? ఆయన జేడీ గారు గౌతమ్ సవాంగ్ దగ్గరికి వెళ్ళామండి. దగ్గరికి వెళ్ళామండి. अपराध की शिकायत कोई भी कर सकता है, खुद ही करे तो जरूर नहीं। पुलिस केस भी डालते हैं, एनीबॉडी कैन कंप्लेन। यहाँ पर एक स्ट्रॉन्ग लड़ने वाली समिति और उसको सपोर्ट करने के लिए टीम కృష్ణ గారు ఏమంటున్నారంటే వాళ్ళు ఏదైనా పోలీసులు అరెస్ట్మెంట్ చేస్తారు కానీ మీద వాళ్ళ మీద మనం ఎదుర్కోవడానికి అడ్వకేట్ బృందం కావాలి, స్ట్రాంగ్ వ్యక్తులు కావాలి. అదేనండి చేసి కాబట్టి వీళ్ళకి సరైన మద్దతు కావాలి. అంటే అప్పుడు మాత్రమే వాళ్ళకి రక్షణ వస్తుంది. కాబట్టి దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఒక టీం బృందం కావాలి, అడ్వకేట్స్ కూడా బృందం కావాలి. చేసేసి వాళ్ళని అట్లా చేసినప్పుడే ఈ అరేంజ్మెంట్ అవుతుందని చెప్పి క్యాపిటల్ ఇప్పుడు ఇక్కడ చేయకుండా వాడు అడుగుతున్నారు. వేరే ఇప్పుడు 35,000 ఎకరాలలో 8,000 ఎకరాలలో కట్టినరో తెలియదు. ఇప్పుడు 5,000 ఎకరాల బిల్డింగ్స్ కట్టారా, ఎంత కట్టారో తెలియదు. మీ దగ్గర ఉంది కాబట్టి మీ దాంట్లో ఎక్కువ కట్టి ఉంటారు కదా. కొన్ని ల్యాండ్స్లలో ఏమంటే డెవలప్ చేయలేదు కదా. ఇప్పుడు అట్లాగే తీసుకున్నారు, అట్లాగే ఉంది. కాబట్టి ప్రత్యేకం ఏమైనా మీరు ఆశిస్తున్నారని అడుగుతున్నారు. అంటే చాలా మట్టికి అన్నీ కట్టారండి. ఇక్కడ ఆ రోజు మాకు
అన్నీ కట్టి మా పిల్లలకి మీ స్కూళ్ళు కాలేజీలు అన్నీ మేము నవనగరాల చేసి చేస్తాము, మీ ప్లాట్ మంచిగా వస్తుంది అని చెప్తేనంటే ఆ రోజు మేము ఇచ్చామండి. మనకి రాజధాని లేదు, అక్కడ ఎక్కడి నుంచో మనం వచ్చాం కదా, మన 5 కోట్ల ఆంధ్రులు 13 జిల్లాలకి రాజధానిగా ఉంటుందని చెప్పి అందరం ఇష్టపడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 37 ఎకరాలంటే ఎస్ అని చెప్పి తను కూడా చెప్పారండి. తను కూడా చెప్పినాక వీళ్ళందరూ చెప్పినాక నేను ఒప్పుకొని మేము మొట్టమొదటి ఒప్పుకోపోయినా కూడా అందరూ కూడా మనకు ఒక రాజధాని ఉంటుందని కావాలని ఇచ్చామండి. ఇవాళ ఇవన్నీ అన్నీ కట్టాడండి, చాలా కట్టాడు. మీరు వెళ్ళి చూస్తే కూడా తెలిసిద్ది అనమాట. ఇవాళ ఏమని ఇస్తారండి, ఎక్కడ ఇస్తారు, అన్ని రోడ్లు అవధానం చేసి మాట్లాడతాము. అదేనండి ఏం చేయాలండి? అనే ఆమంతో దిగిన उसे घुटने टेकने पड़ेंगे, लेकिन यदि हम ही आपस में लड़ रहे हैं तो सरकार को मजा नहीं देती। ఇప్పుడు మీరంతా కలిసి ఉంటే ఏం చేయలేరు. మీరంతా కలిసి పోరాటం చేశారు అనుకోండి, ప్రభుత్వం తలొక్కవలసి వస్తుంది. మీలో గ్రూప్ లేనప్పుడు ఏం చేయాలి? అందరు కలిసి కలిసి ఉన్నప్పుడు మీ మాట వినవలసి వస్తుంది. ये गाँव में ये सब సబ్ కామ్ కా क्या क्या कहना है? మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు బీచ్లోనే मैं एसपी सब संगठित हैं, लड़ने के लिए तैयार हैं। BC మైనారిటీస్ అందరూ టోటల్ क्योंकि पावर ताकत अंदर है, बाहर नहीं है। यहाँ के 29 विलेजर्स हैं, उनकी ताकत ही इससे लड़ाई लड़ेगी। सरकार की नहीं कर सकती कुछ भी। इसलिए वी शुड बी మిల్కే రైస్ ऑर्गेनाइज्ड एंड फेयरलेस, चेयरलेस। భయం లేకుండా ఉండి పోరాటం చేస్తే చెప్పారు 15 మంది ఏమైంది అంటే మీ ఇంటికి కూడా పోలీసులు सब करते रहेंगे। अंग्रेजों ने भी किया, नहीं किया। पूरा पुलिस आके घर में गए वो, कंस ने किया, रावण ने किया, किसने नहीं किया। కంసుడు రావణుడు చేసిన పని లేదు, అదే చేస్తారు వాళ్ళు కూడా. మీరు పెద్దోళ్ళు మీరు ఉంటారన్న ధైర్యంతోనే మేము కూడా కష్టపడి పోరాడుతున్నాం సార్. आप रहते उनका मुझे ఏదైనా అయితే नहीं, हम आए ना साथ हैं। मैं का मतलब यहाँ किसान संघ तो पूरे किसानों का यूनाइटेड है, एक नहीं है, सब किसानों का ऑर्गेनाइजेशन। మేము ఢిల్లీ కూడా వచ్చాం సార్. వచ్చేసి చాలా మందిని కలిసి आए थे आते साहब ఢిల్లీ आते हैं सर। सुबह हिंदू साम्राज्य किसान को नहीं కూలి को देखना ही బాగుపడుతున్నారు సార్. अभी डर है पुलिस वाले బాగా కదా సార్. అదేం చెప్పారంటే ఇంత ముందు మీరు అందరూ కలిసి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి परीक्षा మీరు అందరూ होती है, ఉండి सत्ते पे जो होता है उसको परेशान होना पड़ता है, लेकिन अल्टीमेट जीत उसी की होती है। హిందూ దేశంలో హిందువులకు రక్షణ లేకపోతే ఎలాగా సార్? మీరు ఒకసారి చెప్పండి. अपना हिंदू का देश में हिंदू का रक्षण नहीं है तो कैसा बोलते? हिंदू अगर डर गया तो बाहर के नहीं करेंगे, हिंदू की रक्षा हिंदू करेगा। కిసాన్ దేశంలో ఒక రైతుకు అడుక్కుంటున్నాం సార్. శిబిరంలో ఉన్న వాడికి ఎవరో ఇస్తే తప్ప మేము భోజనం చేసే పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు 70% ఉన్న किसान 70% है। अगर शिविर में भी वो रोजा बैठ रहे हैं, अगर कुछ वो लोग दूसरा लोग खाना खिलाए तो खाने का परिस्थिति इधर आ गए। ఇంతకుముందు మేము భోజనం పెట్టాం సార్. कष्टपड़ी किसान हम खेती करके दूसरे को खाना खिलाया, अभी दूसरा लोग अपने को खाना खिलाने का परिस्थिति आ गई। लड़ने वालों का एग्रम मतलब गवर्नमेंट इनका 21 एकर्स पूरा गवर्नमेंट पूरा फैमिली का, पूरा फैमिली का बहुत ज़्यादा लोग हैं। 15 लोग हैं सर इनका घर में 15 लोग भाई ఒకటి మన వెలుగపూడిలో జరుగుతున్నటువంటి రైతుల ధర్నా కార్యక్రమం దగ్గరికి 24 గంటల సేపు
రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి యొక్క ప్రదేశం దగ్గరికి భారతీయ కిసాన్ సంఘ్ రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేనటువంటి రైతుల సంఘము, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సంఘం. ఈ సంఘము ఇంతకు మునిపే మన ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం కావచ్చు, భారతీయ కిసాన్ సంఘ్ విజయవాడలో ధర్నా చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రైతులకి సపోర్ట్ చేశారు ఇంతకు మునిపే. మరలా కేంద్ర స్థాయిలో అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి రాజస్థాన్ వాసి వారు శ్రీ బద్రీనారాయణ చౌదరి గారు, వారు రాజస్థాన్లో ఉంటూ అక్కడ ఈ యొక్క రైతుల యొక్క సమస్యల మీద పనిచేస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వారు పర్యటన చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఇలాంటి జరుగుతున్నటువంటి ఒక సంఘటనలు, రైతుల సమస్యల మీద దీని మీద ఎట్లా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా సమస్యలు తీర్చుకోవాలి, ప్రభుత్వం తెప్పాలి, ఈ విషయాల మీద ఈ సంఘం పనిచేస్తుంటుంది. అందులో ప్రధానంగా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ, జనరల్ సెక్రటరీగా ఉంటూ దేశవ్యాప్తంగా కూడా పర్యటన చేస్తున్నారు. ఇవాళ మన యొక్క విషయాలు కూడా తెలుసుకోవడం కోసం, ఇక్కడ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనే విషయం కూడా తెలుసుకోవడం కోసం జాతీయ కార్యదర్శి శ్రీ సాయిరెడ్డి గారు, వారు నిజామాబాద్లో ఉంటారు. నిజామాబాద్లో ఉంటూ ఈ యొక్క సంస్థకి, రైతుల సంఘానికి దేశవ్యాప్తంగా కూడా బాగా పర్యటన చేస్తూ ఉంటారు. అదేవిధంగానే శ్రీ రాము గారు, వారు భారతీయ కిసాన్ సంఘ్కి జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఈ యొక్క కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలకి కూడా వారు ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా పనిచేస్తుంటారు. అదేవిధంగానే మన రాష్ట్రానికి అధ్యక్షుడు శ్రీ రాంబాబు గారు, వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. వారి ప్రకాశం జిల్లా నుంచి వారు కూడా ఈ రాష్ట్రం ఈ పనిని చేస్తూ ఉంటారు. అదేవిధంగా శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, వారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడప జిల్లాలో ఉంటారు. వారు కడప నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అదేవిధంగా శ్రీ సిద్ధారెడ్డి గారు, వారు కూడా కర్నూలు జిల్లా వాసి, వారు కూడా ఈ యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటూ. అదేవిధంగానే ముత్యాల నాగేంద్ర ప్రసాద్ గారు, వారు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగానే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పలుచపాటిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెస్ట్ గోదావరి వాసి పరిమి నాగోల్ గారు, వెస్ట్ గోదావరి వాసి, అక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. సుధారాణి గారు, వారు మహిళా ప్రముఖులు, మన రాష్ట్రానికి ప్రకాశం జిల్లాలో ఉంటారు. వారు కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఈ మహిళా రైతులకు సంబంధించిన పని వారు ముందుకు తీసుకెళ్తుంటారు. అదేవిధంగానే మన ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ ఆదినారాయణ గారు మన మధ్యలో ఉన్నారు, అమలాపురం వారికి. అదేవిధంగా విజయభాస్కర్ గారు ఇంతకుముందు మన దగ్గరికి వచ్చారు కూడా, వారు కృష్ణా జిల్లా అధ్యక్షులు. అదేవిధంగానే మన గుంటూరు జిల్లా కార్యదర్శి మధుసూదన్ రావు గారు, వారు కూడా ఇంకా. అదేవిధంగానే శ్రీ ఉప్పుగంటి భాస్కర్ రావు గారు, మన భారతీయ కిసాన్ సంఘంలో చాలా సీనియర్ లీడర్ వారు. అమలాపురం దగ్గర వారి యొక్క ఇది భారతీయ అగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి ఒక సెంటర్ ఉంటే దాని కన్వీనర్గా, రాష్ట్ర కన్వీనర్గా వారు పనిచేస్తున్నారు. కాబట్టి ఇంకా అనేక మంది. అదేవిధంగానే మన యొక్క కడప జిల్లాకు సంబంధించినటువంటి యొక్క అధ్యక్షులు సహదేవరెడ్డి గారు, వారు కడప జిల్లా అధ్యక్షులు, ప్రొద్దుటూరు దగ్గర వారు ఉంటారు. రిటైర్డ్ ఆఫీసర్, ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయ్యి ఈరోజు రైతుల కోసం. పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మేము 90 రోజుల నుంచి ఇక్కడ రైతులు ధర్నా చేస్తున్నామండి. మన రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి రైతులందరికీ ఈ విషయం తెలిసిందా లేదా, రైతులు ఇంత బాధపడుతున్నాం, ఈ విషయం ఎలా తెలుస్తుంది, ఎలా తెలియజేయగలుగుతామని చాలా బాధపడుతూ ఉన్నాం వినా నుంచి. కానీ వాళ్ళు వచ్చిన ఈ పెద్దలందరినీ చూసిన తర్వాత మా సమస్య రాష్ట్రం మొత్తం వ్యాపించిందనే విషయాన్ని అర్థం చేసుకోగలిగాం. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మా సమస్య సార్, మన ఆంధ్ర రాష్ట్రం హైదరాబాదు రాజధానిని కోల్పోయి విడిపోయి యువతకు వచ్చామండి. వచ్చేటప్పుడు ఈ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మా రైతుల్ని
మనకు రాజధాని ఎక్కడ వాడు ఏమి సర్వే చేస్తున్నారో మాకు తెలియదు. ఇక్కడ రైతులను పిలిపించి మనం ఇక్కడ రాజధాని నిర్మిద్దాం, మీరందరూ ముందుకు వచ్చి మీ భూముల్ని మనకి రాజధాని కోసం ఇవ్వాలి అని అడిగారు. అడిగినప్పుడు మా రైతులు కూడా తర్జన పడ్డారండి. తర్జన పడి సరే ఇస్తాం, ఇచ్చినందువల్ల మాకేంటి అని అడిగారు. అందరూ సహజం కదండి, తాతల తరాల నుంచి ఉన్నటువంటి ఆస్తిని రాజధాని కోసం రాష్ట్రం కోసం ఇస్తున్నామంటే దాన్ని ఎందుకు ఇచ్చాము, దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు వచ్చే లాభ నష్టాలు ఏంటనేది కనుక్కోవడం సహజం కదా. అలాగే కనుక్కుంటే మీరు ఇవ్వగలిగితే ఇక్కడ 9 నగరాలని నిర్మిస్తూ అభివృద్ధి చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక రాజధానిని నిర్మిస్తాం అని చెప్పారు వారు. దానికి మా వాళ్ళందరూ పెద్దవాళ్ళకి తెలియకపోయినా యువతను ఉన్నారు కదండి, చదువుకుని ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్దలని ఎవరిళ్ళలో వాళ్ళని ఒప్పించుకుని అందరూ కలిసి రైతులందరూ సమావేశమయ్యి మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది, తద్వారా మన పిల్లలకి మన భావితరాలకు కూడా మంచి జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీతో పాటు మన ప్రాంతం వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో గవర్నమెంట్కి భూమి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు మాకేంటి, మేము ఇస్తున్నప్పుడు మాకు నమ్మకం ఏంటి, మీరు రాజధాని నిర్మిస్తారనే నమ్మకం ఏంటని అడిగినప్పుడు చెప్పారు మాకు అప్పటి ప్రభుత్వం, నవనగరాలు నిర్మిస్తాం, అభివృద్ధి చేస్తాం, మీకు ఎకరం ఇస్తే 25% మీకు ఇస్తాం, మిగిలిన 75% అభివృద్ధికే కానివ్వండి రాష్ట్రాభివృద్ధికి వాడుకుంటాం, రాష్ట్రాభివృద్ధికి మాత్రమే వాడుకుంటాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మేము మిగిలిన మీరు ఇచ్చినటువంటి భూమిని తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం ఉపయోగిస్తాం అని మాకు వాగ్దానం చేసి CRDA చట్టం ఒకటి తీసుకొచ్చారండి. ఆ చట్టం ద్వారా మాకు ఇక్కడ రాజధానికి భూములు తీసుకున్నారు. 33,000 ఎకరాలని 29,000 కుటుంబాలు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాల నుంచి రాజధాని ఇక్కడ అమరావతిగా పేరు పెట్టారు, అందరూ ఇష్టపడ్డారు. ఆ ఇచ్చేటప్పుడు అండి కొందరు పార్టీల తర్వాత రకరకాల వాళ్ళు ఉంటారు కనుక అసెంబ్లీ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ప్రతిపక్షాలు అన్నీ కూడా ఇక్కడ అమరావతి రాజధాని నిర్మించడానికి ఇష్టపడి సంసిద్ధతని వ్యక్తం చేసిన తర్వాతే మేమందరం భూములు ఇచ్చామండి. భూములు కేవలం ఒక ప్రభుత్వం అడిగిందని మాత్రం ఏం లేదు, అన్ని పార్టీలు కూడా ఇష్టపడిన తర్వాతే మేమందరం కలిసి భూములు ఇచ్చాం. భూములు ఇచ్చి దానికి అభివృద్ధి జరుగుతుందో లేదో చూసుకున్నాం. జరిగిందండి. గత 4 సంవత్సరాల్లో అమరావతి రాజధానిగా కొనసాగుతూ సాధ్యమైనంత వరకు అభివృద్ధి జరిగింది. సహజం కదండి, అది మేము కూడా అనుకున్నాం. 4 ఏళ్లలో 10 ఏళ్లలో అయ్యే విషయం కాదు. ఒక మొక్క పెట్టామంటే దానికి అది పెద్దదయ్యి పెరిగి పండ్లు కాసేసరికి మనం పెట్టినోళ్ళమే తినం, మన బిడ్డలు వారి బిడ్డలు తింటారు. అలాగే రాజధాని కూడా అనే ఆలోచనతో మేము ముందుకున్నాం. రాజధాని జరగట్లేదు, ఎందుకు పనులు ఆగిపోయినాయి, చేసే పనుల్ని. సరే, ఈ ప్రభుత్వం రాకముందు ఇక్కడ మాకు రోడ్డు మీద నిలబడటానికి అవకాశం ఉండేది కాదండి. రోడ్డు దాటాలంటే భయం వేసేది. అంతమంది పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే కార్మికులు, బళ్ళు, వాహనాలు, అన్ని రకాల వాహనాలు, లారీలే కాదు, ప్రొక్లైన్లే కాదు, ఇసుకల అన్నీ కూడా ఉంటాయి. అంతగా ప్రతి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, ఆంధ్ర రాష్ట్రంలో ఇతర జిల్లాల నుంచి వచ్చి ఉపాధి పొందారండి. ఇప్పుడు చూస్తే నిర్మానుష్యం ఏమీ లేదు. రాజధానిలో మూఢనమ్మకాలు పెరిగింది తప్ప అభివృద్ధి లేకుండా అయిపోయింది. ఏంటి ఇంకా అయిపోయింది అని ఆలోచించే సందర్భంలోనే మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, 3 రాజధానులు చేస్తాం, అమరావతి ఇక్కడి నుంచి తరలిస్తాం. అమరావతిని తరలించడం ఏంటి, మేము మరి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులందరూ ఏమైపోవాలి, ఎందుకు తరలిస్తున్నారు అంటే దానికి కారణం లేదు. అంటే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలట. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలంటే కేవలం 3 ముక్కలు చేస్తేనే అభివృద్ధి చెందుతుందా? ఇక్కడ ఉండి ఇక్కడ ఆఫీసులో కూర్చుని ఇక్కడ అసెంబ్లీలో జీవోలు పాస్ చేసి అభివృద్ధి చేయలేకపోతున్నారా? గత ప్రభుత్వాలన్నీ ఎలా చేసినాయి అని మా ప్రశ్న. మేము తిరిగి ఇచ్చేస్తాం భూములని ఒక ప్రకటన ఇవ్వండి. భూములు తిరిగి ఇచ్చేస్తారంటే ఒక్కసారి మీరు అందరూ గమనించే ఉంటారు, లేదంటే దయచేసి చూడండి. 30 అడుగుల లోతు నుంచి 20 అడుగుల లోతు నుంచి ఫౌండేషన్ వేసుకుని పెద్ద పెద్ద భవనాలు కట్టారు, క్వార్టర్స్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, హైకోర్టు కట్టారు, సచివాలయం కట్టారు. క్వార్టర్స్ అంటే అందరికీ న్యాయాధికారులకు కావచ్చు, గ్రూప్ 4 వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా కట్టారు, కల్వర్టులు కట్టారు. ఎక్కడికక్కడ అభివృద్ధిలో భాగం సరిపోతులేము. మరి ఎవరు భూములు మేము బ్రతుకుతామంటే దారి లేదు. భూములు ఇచ్చిన వాళ్ళు ఏమవ్వాలి? సరే, మా విషయం కాసేపు పక్కన పెడదాం. రాజధాని లేకుండా తరలేని ముండంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది? బాగా ఏమైపోవాలి? వచ్చిన కంపెనీని వెళ్ళగొట్టేస్తున్నారు, వచ్చిన అభివృద్ధిని ఆపేశారు. ఏమీ లేదు. రైతులకు చేస్తున్నా ఉన్నారు. ఏది రైతులకి ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు చేసిన న్యాయం ఏది? ఆంధ్ర రాష్ట్రం మొత్తం తీసుకున్నాం సార్, ఇది మా సమస్య. ఆంధ్ర రాష్ట్రం మొత్తం సమస్య
ఎరువులు విత్తనాలు ముందు సకాలంలో అందరియా? లేదు. నీటి సౌకర్యం ఉందా? లేదు. పోలవరం అన్నారు దాన్ని ఆపేశారు. ఈ సంవత్సరం ఈ 2020 జూన్లో నీళ్లు అందాల్సినటువంటి ఏరియాకు ఇప్పుడు నీళ్ళు ఎందుకంటే మేము చేస్తుంది న్యాయమైన పోరాటం అండి. మా పోరాటంలో న్యాయం ఉందండి. ఎందుకంటే మేము మా ఒక్కరి కోసం ఇవ్వలేదండి. 25% మేము తీసుకున్నాం సార్. 75% గవర్నమెంట్ దగ్గర ఉందండి. మేము 75% గవర్నమెంట్కి ఇచ్చాము. ఎందుకంటే 5 కోట్ల ఆంధ్రులు అభివృద్ధి చెందడానికి ఇచ్చామండి. సార్ మేము ఇంకోటి కూడా అడుగుతున్నామండి. ఈ రాజకీయ నాయకులు ఈ విధంగా ఉన్నారు కాబట్టి మేము ఇంకోటి అడుగుతున్నామండి. మేము ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఆయనండి ఈ ముఖ్యమంత్రి గారు. ఈయనే కాదండి ఎవరైనా అంతే. దయచేసి మేము ఒక్కరు చెప్తున్నామండి, వ్యక్తి మీద కోపాన్ని వ్యవస్థ మీద చూపించొద్దండి. మేము ఏ వ్యక్తి కోసమో ఇవ్వలేదండి. 5 కోట్ల ఆంధ్రుల కోసం మేము ఇచ్చామండి. ఇప్పుడు ఏంటంటే కులం పిచ్చి పట్టుకుందండి జగన్మోహన్ రెడ్డి గారు కనబడదని. కమ్మ కులం కమ్మ కులం కమ్మ కులం ఉన్నారండి. సార్ దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఇది ఎస్సీ రిజర్వేషన్ అందండి. ఇది ఎస్సీ రిజర్వేషన్ అండి, కమ్మ కులం కాదు సార్. మీరు దయచేసి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఒక కమ్మారే లేరండి, అన్ని కులాలు ఉన్నారండి. కానీ కమ్మ అని ముద్రేస్తున్నారు సార్. దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అనేక రకాల కులాలు ఉన్నారండి. మమ్మల్ని మాటలతో బాధ పెడుతున్నారు సార్. ఎంత బాధిస్తున్నారు మమ్మల్ని రకరకాలుగా బాధ పెట్టారు సార్. ఎక్కడ అయితే దేవతలు పూజించబడతారో అక్కడ మహిళలు గౌరవించబడతారంట సార్. కానీ మహిళలుగా మేము గౌరవించబడడం కాదు కానీ సార్ బాధించబడ్డాం, అవమానపరచబడ్డాం సార్. నిజంగా ఈ రోజు చూస్తుంటే మా పిల్లలు చూస్తుంటే మా పిల్లల వైపు మేము తలెత్తుకొని చూడలేకపోతున్నాం సార్. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు అనేది లేకుండా మాకున్న సర్వస్వాలు ఇచ్చాము సార్. మా బిడ్డల కోసం కాదండి, 5 కోట్ల ఆంధ్రుల బిడ్డల కోసం మేము ఆలోచించి ఇచ్చామండి. ఇప్పుడు మా పిల్లలు మా భవిష్యత్తు లేకుండా పొలాలు ఇచ్చేసారు. రేపు మా పరిస్థితి ఏంటి? ఆస్తులుగా మీరు మాకేమి ఇచ్చారో అని మేము ఎదురు అడిగితే మేము చెప్పలేని పరిస్థితి సార్. మేము అది కూడా కేసులు పెట్టారు సార్. దొడ్డు గుడికి మేము వెళ్తుంటే మేము పూజలు చేసుకోవడానికి లేకుండా పోయింది సార్. మేము కట్టుకున్న రోడ్ల మీద స్వేచ్ఛగా మేము వెళ్ళడానికి కూడా లేదు సార్. పోలీసులు ఎంత అడుగడుగున పోలీసులు సార్, అడుగడుగున ఒక నక్సలైట్ ఏరియా లాగా అమరావతి రాజధాని ముద్రించారు సార్ ఈనాటి ప్రభుత్వము. సార్ దయచేసి మేము ఒకటే అడుగుతున్నామండి, గవర్నమెంట్ మారినప్పుడల్లా ముఖ్యమంత్రిని గవర్నమెంట్ మారినప్పుడల్లా రాజధాని మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రిని ఎన్నుకునే బాధ్యత మాకు ఉందని మేము అడుగుతున్నాం సార్. ఎందుకంటే అండి మా చేత ఎన్నుకోబడినారండి వీళ్ళు. మరి మా చేత ఎన్నుకోబడి మా గుడ్డలోని వీళ్ళు తంటున్నారండి ఇప్పుడు ప్రభుత్వము. ఈయనే కనుక ప్రభుత్వాలు మారవచ్చు, ప్రతిపక్ష నేతగా ఉన్న నేను అధికారంలోకి రావచ్చు, అప్పుడు మీరు పొలాలు ఇస్తే మిమ్మల్ని విధంగా రోడ్లు ఎక్కిస్తాను, ఒక 3 రాజధానులు నేను విడగొడతాను అని అంటే మేము పొలాలు ఇవ్వకపోయే వాళ్ళం సార్. మాకు కేంద్రం నుంచి సపోర్ట్ ఉందనుకున్నామండి. ఎందుకంటే సార్ ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి అమరావతి గురించి ఇక్కడ రాజధానిగా డెవలప్ అయితే ఎంత ఉపయోగం ఉంటుందని మాకు చెప్పారు సార్. ఒక పక్కన ప్రతిపక్ష నేతగా ఉన్న ఎప్పటి సీఎం గారు కూడా ఒప్పుకున్నారండి. అప్పుడు అధికార పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారండి. కాబట్టి ఏ ప్రభుత్వాలు మారినా కానీ రైతులంగా మాకు అన్యాయం జరగదు, అందరూ ఒప్పుకున్నారు. మనం భూములు ఇవ్వచ్చు, 5 కోట్ల ఆంధ్రుల కోసం మనం ఇస్తున్నాము కాబట్టి మనం ఇవ్వచ్చు అని ఆలోచించుకొని మనం ఇస్తే ఈ విధంగా రోడ్లు ఎక్కించారు సార్ మమ్మల్ని ఈరోజు. పేద ప్రజలకి ఒక 5% సిఆర్డిఏ యాక్ట్ లో భూమి కేటాయించబడిందండి. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే అది గ్రాడ్యుయేట్గా చేయాలి. ప్రభుత్వం ఈ బిల్డింగ్స్ అన్ని కట్టుకుంటా అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, మినిస్ట్రియల్ భవన్స్ అన్ని కట్టుకుంటా ఒక 5,000 హౌసెస్ ఒక 4-5 ఏరియాల్లో మల్టిపుల్ బిల్డింగ్స్ గా, హైరైజ్ బిల్డింగ్స్ గా కట్టడం జరిగింది. ఆగినంత మటుకు గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాల. నెంబర్ 2 ఏం చేసిందంటే జీవో నెంబర్ 107 తెచ్చి గుంటూరు, విజయవాడ అర్బన్ సిటీస్ నుంచి ఇక్కడ ఉన్న ఈ క్యాపిటల్ సిటీ సరౌండింగ్ లో 4 రెవెన్యూ మండలాలు, 4 రెవెన్యూ మండలాలు పెదకాకాని, దుగ్గిరాల, తాడేపల్లి, మంగళగిరి, ఈ అవుట్ ఆఫ్ క్యాపిటల్ సిటీ ఈ 4 మండలాల్లో ఉన్న 54,307 మందికి ఒక్కొక్క వ్యక్తి ఒక్కింటికి సెంటు కాడికి ఇచ్చి మాస్టర్ ప్లాన్ 4 టైప్స్ గా ఉందండి. మాస్టర్ ప్లాన్ ఏంటంటే రెసిడెన్షియల్ పర్పస్ గా,
దానికి 5వ సెక్షన్ ఒకటి తీసుకొచ్చి మాస్టర్ ప్లాన్ ని డివైడ్ చేసి స్లమ్ ఏరియాకు మార్చి ఇక్కడ రాజధాని నగరానికి ఒక స్వరూపం లేకుండా అది డెవలప్ చేసే దాన్ని ఏదైతే ప్రీవియస్ గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ విజన్ తో చెప్పిందో దాన్ని మొత్తం డివైడ్ చేసి ఇక్కడ ఏమీ లేకుండా ఇక్కడ సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉందండి. అది హైకోర్టు అయితే దావా రూపంలో ఉందా 107 అనేది కొంచెం. అయితే ఈ భారతీయ కిసాన్ సంఘ్ అనేది కేవలం రైతు కూలీల కోసం కూడా వాళ్ళ కూలీల హక్కుల కోసం కూడా మీరు పోరాడతారు కాబట్టి మేమైతే కూలీలకు వ్యతిరేకం కాదు. మేము ఏం చెప్తున్నామంటే ఆ సిఆర్టీఏ యాక్ట్ ఏముందంటే ల్యాండ్ డిస్ప్యూట్ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పేదవాడికి గృహం నిర్మించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని హౌస్ లెస్ పీపుల్కి హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలని మాత్రమే యాక్ట్ లో ఉందండి. ఆయన ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ దానికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అదొకటి ఈ రాజధాని పరిధిలో ఉన్న రైతు కూలీలు రైతుల మధ్య కూడా మనస్పర్ధలు సృష్టించడానికి అయ్యి ఇక్కడ ఒక క్యాంప్ మెయింటైన్ చేస్తున్నారండి. ఒక వీక్ నుంచి ఏంటంటే క్యాంప్ మెయింటెనెన్స్ 3 రాజధానులకు అనుకూలం అంట. 3 రాజధానులు ఎక్కడన్నా విశాఖపట్నం వాళ్ళు కానీ కర్నూలు వాళ్ళు కానీ 3 క్యాపిటల్స్ అడగడం సహజ. రెవెన్యూ క్యాపిటల్ జ్యుడిషియరీ క్యాపిటల్ వాళ్ళు కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వాళ్ళు కానీ అడగడం సహజం. గుంటూరు గజవాడలో ఉన్న ప్రజలు 3 క్యాపిటల్స్ అడగడం అంటే గవర్నమెంట్ మనస్పర్ధలు సృష్టించడానికి చేసిన పనులు తప్ప రెండోది లేదండి. దానిపై కూడా మీరు స్పందించాలండి. స్పందించి మా రైతాంగ కూలీలకి ఈ రాజధాని పరిధిలో మీరు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వేదిక అన్ని తరఫున హృదయపూర్వకంగా పెద్దలకి నమస్కారం అండి. 2014లో అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీలండి ఇక్కడ రాజధాని విజయవాడ దగ్గరలో 30,000 ఎకరాలు కావాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఒప్పుకున్నారు సార్. ఆయన ఒప్పుకోబట్టే 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చారు సార్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన తీసుకొచ్చారు సార్. ఇప్పుడు ఈ ఇచ్చిన రైతులందరూ ఏమవ్వాలి సార్? ఆయన మాట్లాడడం చాలా తప్పు కదండి. తెలుసుకోవడానికి నేను తెలుసుకున్నారు. వారు ఒక నిమిషం మాట్లాడతారు. भारत माता की जय, जय अमरावती। यहाँ कांग्रेस स्ट्राइक पर जो लोग बैठे हुए हैं उन सबको मेरा प्रणाम। और इतनी माताएं बहनें आई है और इतनी जनता यहाँ पर है और सारे किसी गांव के हैं, इसलिए मैं सबको पहले प्रणाम करता हूँ। ఏదైతే దీక్షా శిబిరంలో కూర్చున్న తల్లులకు పెద్దలందరికీ రైతులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు. देखिए हम जिस रास्ते पर चले हैं कि भगवान राम का रास्ता है, ये सत्य का रास्ता है, ये अपने हक की लड़ाई का रास्ता है। तो भगवान राम के जीवन को देखना पड़ेगा। अगर उनको सुख मिला तो हमको मिलेगा और उन्होंने कष्ट झेले तो हम भी तैयार रहना पड़ेगा। ఏదైతే ఇది రాముడు నడిచిన దారిలో మనం నడుస్తూ ఉన్నాం. రాముడు కష్టపడితే మనం కష్టపడాం. రాముడు చరిత్ర మనం చూసినప్పుడు సుఖమయ జీవనం ఆ విధంగా ఈరోజు కష్టం రావచ్చు. కాబట్టి సుఖం రాముని చరిత్ర చూసినప్పుడు ఆ దారిలో నడిచే మనం ఆలోచిస్తాం, ఆ త్రోవలో నడుస్తాం. अगर पुलिस ज्यादती करती है, अगर सरकार जबरदस्ती करती है तो ये अच्छी बात है क्या? ये पाप का रास्ता है, अन्याय का रास्ता है, ये गलत रास्ता है, इसलिए उससे डरने की जरूरत नहीं है, उसका स्वागत करना चाहिए. ये పోలీసులు అయితే ఏదైతే దౌర్జన్యమో ఇదైతే పాపకార్యం చేస్తున్నారో దాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే రాముడు కూడా కష్టం అనుభవించాడు. కానీ ఇలాంటి పాప కార్యాలను చేయడానికి పోలీసులు ఏదైతే చేస్తున్నారో దాన్ని పాపం అనేది వాళ్ళు అనుభవిస్తారు. जनता की बददुआएं लेकर के और महिलाओं का उत्पीड़न करके और गरीब लोगों का रोजगार समाप्त करके हमारी रोजी रोटी खत्म करके जमीन छीन करके ये मत समझना कि सब भूल जाएंगे. ఏదైతే ఇప్పుడు మన యొక్క రైతుల భూమి తీసుకొని మనకు తినడానికి తిండి లేకుండా చేసి కూలీలకు పని లేకుండా చేసి ఏదైతే మేము సాధిస్తామనుకుంటున్నారో
అది సుఖమయం కాదు, అది ఆ విధంగా ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేరు. आवश्यकता है हमको निर्भीक होकर के, निडर होकर के करेंगे तो डंडे होंगे तो पुलिस केस, इन सबका सदाओं का आगे चलेगा। इसलिए इन सबके लिए तैयार रहना पड़ेगा, तो फिर अंतिम संघर्ष तक जीत हमारी होगी। इसमें और अत्याचारी आज तक जीत नहीं पाया, चाहे रावण हो चाहे कंस हुआ हो, सबके सबको जाना पड़ा है और हमने जीत सत्य की हुई है, जनता की हुई है और संगठन की हुई है। కాబట్టి సత్యమే తెలుస్తుంది. మన మీద దెబ్బలు పడ్డప్పుడు కూడా బాధపడవలసిన అవసరం లేదు. మనం చూసాము కంసుడు కానీ రావణాసురుడు కానీ ఎవరైనా దుష్ట పరిపాలన చేశారో అందరూ కూడా భూగర్భంలో కలిసిపోయారు. సత్యమే జయించింది. కాబట్టి సత్యము మనం ఎప్పటికైనా గెలుస్తాం. ఈ భయం లేకుండా నిరంతరంగా సత్యంలో దాని కొరకు, సత్యం కొరకు, నిజమైన దీని కొరకు మీరు పోరాటం చేయండి. సత్యమే విజయం సాధిస్తుంది అని చెప్తారు. अभी तक 29 गाँव हैं, 29 विलेज हैं, लेकिन अभी भी आंध्र प्रदेश खड़ा होता है हमारे साथ में, 13 जिले खड़े हो गए हैं और अखिल भारतीय स्तर के ऊपर केंद्र में आवाज उठाते हैं, तो ये ताकत कई गुना बढ़ जाती है। కాబట్టి ఇప్పటి వరకు 29 గ్రామాలే ఉన్నాయి. మీరు 29 గ్రామాలే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రైతాంగం మీ వెంట ఉంది. అలాగే కాదు, దేశం మొత్తం కూడా మేము మీ వెంట ఉన్నాము. కాబట్టి దేశం మొత్తానికి కూడా తీసుకెళ్లే విధంగా చూడవలసిన आवश्यकता ఉంది. దేశం మొత్తం కూడా ఇది గమనిస్తా ఉంది. घटना समझ में आ गई। अब एक बार यहाँ की जो अमरावती प्रोटेक्शन कमेटी बनी हुई है उसको करनी पड़ेगी और जो भी किसानों के हित में होगा वो फैसला भारतीय किसानों को मिलेगा और उसके लिए वो हित से हित बना देगा। आप लोगों के पीछे खड़ा होगा, इसलिए आपकी हिम्मत जितनी होगी उतना ही किसान संघ का आप सहयोग दे पाओगे। కాబట్టి భారతీయ కిసాన్ సంఘ్ ఏదైతే రాజకీయాలకు అతీతంగా దేశంతో పనిచేస్తుందో ఈ 29 గ్రామాల ప్రజలే కాకుండా జేఏసీ చేశారో జేఏసీ వాళ్ళతో కూడా మేము మాట్లాడతాము. అలాగే భారతీయ కిసాన్ సంఘ్ ఇక్కడ రాష్ట్ర కమిటీ ఉంది. 13 జిల్లాలకు సంబంధించి మొత్తం రాష్ట్ర కమిటీ కూడా రైతాంగం నుంచి పనిచేస్తూ ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత తప్పనిసరి భారతీయ కిసాన్ సంఘ్ మీ వెంట ఉంటుంది, మీకు అండగా ఉంటుంది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భూ మాతా కీ జై, జై అమరావతి. ఎంత పోరాటాలని చూసుకుంటే ఆ విధంగా ఇంకా శక్తియుతంగా ఇంకా గట్టిగా పోరాడుతున్నారు. ఎందుకంటే న్యాయం మా వైపు నుంచి రైతులు చేసే ఏ కృషి అయినా సరే అంత ఈజీగా అవదండి. రైతులు రైతు ఎంత కాబట్టి మీరు మా ఎందుకు దయవించి మాకు న్యాయం చేయమని ముఖ్యమంత్రి గారిని మేము వాళ్ళ ద్వారా కోరుకుంటున్నాం. నిర్వహించడం, నూజివీడులో ధర్నా నిర్వహించడం, ఇట్లా అనేక జిల్లాల్లో కూడా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఒక సంస్థ భారతీయ కిసాన్ సంఘ్. ఏ రాజకీయ పార్టీలకు లొంగకుండా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, రాజకీయ పార్టీ జెండాను వాడకుండా, రాజకీయ పార్టీ కండువాను వాడకుండా అన్ని రాజకీయ ఓటు ఎక్కడికైనా వేసుకొని మనం రైతులందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఏకైక నినాదంలో పనిచేసేటువంటి సంస్థ భారతీయ కిసాన్ సంఘ్. అలాంటి భారతీయ కిసాన్ సంఘ్ యొక్క ఇంతకు మునుపు అనేక సార్లు మన రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మరొకసారి మన అఖిల భారత ప్రధాన కార్యదర్శి, జనరల్ సెక్రటరీ భారతీయ కిసాన్ సంఘ్కి వారు జైపూర్లో ఉంటారు, రాజస్థాన్లో. అక్కడ ఉంటూ దేశంలో కూడా పర్యటన చేస్తుంటారు శ్రీ బద్రీనారాయణ చౌదరి గారు. వారు అదేవిధంగానే వారు ఎటైతే జైపూర్లో ఉంటూ దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటారో వారు శ్రీ సాయిరెడ్డి గారు, వారు నిజామాబాద్ లో ఉంటూ వారు కూడా ఈ దేశం మొత్తం కూడా ఈ రైతుల సమస్యల మీద, రైతులు ఎదుర్కొంటున్నటువంటి విషయాల మీద అనేక రకాలుగా ఉద్యమాలు ఏ విధంగా చేయాలి, ఎట్లా సాధించుకోవాలి అనే విషయాల మీద అందరూ కూడా కలిసి తిరుగుతూ ఉంటారు. అదేవిధంగానే శ్రీ మన పరిమి రాఘవుల గారు ఈ మన రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి, వెస్ట్ గోదావరి వారిది.
అదేవిధంగా పక్కన సుధారాణి గారు మన రాష్ట్రం మొత్తానికి మహిళా ప్రముఖ వారు, ప్రకాశం జిల్లా వారికి. దాంతో పాటుగా శ్రీ భాస్కర్ రావు గారు, ఉప్పుగంటి భాస్కర్ రావు గారు ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం నుంచి అక్కడ వచ్చారు. మన భారతీయ అగ్రి ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఒక వింగ్ ఉంది, భారతీయ కిసాన్ సంస్థ దాని కన్వీనర్గా ఉంటారు. శ్రీ కృష్ణ గారు, వారు కూడా లాయరు. ఇలాంటి కోర్టులు వ్యవహారాలు రైతులతో వచ్చినప్పుడు భారతీయ కిసాన్ సభకి అడ్వైజర్ లీగల్ కన్వీనర్గా ఉంటారు. ముత్యాల జమీల్ గారు, వారు మన ఈస్ట్ గోదావరి జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు పక్కన శ్రీ ఆదినారాయణ గారు ఆ ఈస్ట్ గోదావరి జిల్లాకి అధ్యక్షులు. అదేవిధంగా శ్రీ రాంబాబు గారు మన అందరికీ ముందు కూడా ఇక్కడ ఉపన్యాసం ఇచ్చారు, వారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. అదేవిధంగా విజయ భాస్కర్ గారు ఇంతకుముందు ఇప్పుడు వచ్చి ఉపన్యాసం కూడా ఇచ్చారు, జిల్లా అధ్యక్షులు వారు. శ్రీ సిద్ధారెడ్డి గారు కర్నూలు జిల్లా వాసి, మన భారతీయ కిసాన్ సభకి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగానే సహదేవరెడ్డి గారు కర్నూలు జిల్లా కడప జిల్లా అధ్యక్షులు. వారు కడప జిల్లాలో ఆ యొక్క రిటైర్డ్ అయిన తర్వాత రైతుల కోసం పనిచేయడం కోసము మన యొక్క జిల్లా అధ్యక్షులుగా ఉంటూ అనేక ఉద్యమాల్లో పోరాటం చేస్తుంటారు వారు. అదేవిధంగా వారు పక్కన కూర్చున్నారు రాము గారు, వారు 3 రాష్ట్రాలకి ఈ యొక్క భారతీయ కిసాన్ ఇక్కడ ఏ కులం అనేది లేదండి. రైతులు రైతు కూలీలు అందరూ ఒకే కులం, ఒకే ఐకమత్యంతో ఉంటామండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఇక్కడ కమ్మ కులం అని అంటున్నారండి. ఇక్కడ కమ్మ ఒక్కటే కాదండి, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. మా బాధ అంతా మీకు చెప్తున్నామని, ఇది మా బాధని మీరు మోడీ గారి దగ్గర తీసుకెళ్లి అమిత్ షా గారి దగ్గరికి చెప్తారని చెప్పుకుంటున్నామండి. క్లుప్తంగా మాత్రం చెప్తున్నాము, 2 నిమిషాలు. Namaskar to the Mahasabha. We had given the land for the development of the capital for the 5 crore people, not even single person. Today in Andhra Pradesh we are doing the agitation from 90 days, and today that's why we had given the land for the development of the Andhra Pradesh, not to Chandrababu and not to Jagan Mohan Reddy. That's show me the justice and give the purpose of the farmers. The lady farmers are doing for their lives of their children. Even the small children are also coming to for the agitation and showing this is a good opportunity. We want to give our votes only for BJP. Jai Amravati, Jai Amravati. Rajdhani or Sammalan Settlement. The government at that time was come and asked the farmers to sacrifice the lands for the purpose of capital for the development of the state. So on all these grounds, to believe the government and give the lands to the government. After 4 years, the government has ruled the state from here as a capital of Andhra Pradesh, the single capital of Andhra Pradesh. 90 దినాలుగా అకుంఠ దీక్షతో ఉద్యమం చేస్తున్నటువంటి మీకు అందరికీ ఆ విప్లవ జోహార్లు సమర్పిస్తాయి. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఎవరైనా ఏ సంస్థ కానీ ఏ ప్రజానీకం కానీ దృఢ సంకల్పంతో ధర్మబద్ధంగా ఉద్యమం సాగిస్తే విజయం తథ్యం. మీరు తిరిగి అమరావతిని సాధించడం కూడా తథ్యం అనే విషయాన్ని మీరు ఎదురు గుర్తించవలసిందిగా. ఈ రాజకీయ నాయకులు ఒక అధికారం చేతికి వస్తే మదమెక్కిన దున్నపోతులతో సమానమైన విషయం కూడా మీరు ఎదురు గుర్తించవచ్చు. నా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం ఏదో చెయ్యాలనే దానితో తెలుసుకుందాం అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇంత ఉద్యమాన్ని, ఈ ఉద్యమ స్ఫూర్తిని మాకు కలిగించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి
ఉద్యమాలు చేసేటప్పుడు ప్రసంగాలు కాదు మనకు కావాల్సింది. మన యొక్క ఆవేదన తెలిసేలాగా, ప్రజలకు వినిపించేలాగా ఒకసారి మనం ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నామో దాని పేరుతోటి ఒక్కసారి ఒక నినాదాన్ని ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేంటంటే సాధిస్తాం అని నేను అంటాను. మీరు ఏమన్నా అనుకున్నారో, మీరు ఏది సాధించాలనుకున్నారో అది మీరు చెప్పాలి. సాధిస్తాం 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 సాధిస్తాం. థ్యాంక్ యూ. ఇంకెంతకంటే చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇంతకు ముందు కూడా ఒకసారి మా ఆర్గనైజేషన్ తరఫున మందడం గ్రామం రావడం జరిగింది. మందడం గ్రామం వచ్చినప్పుడు మేము ఇంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం మా ఆర్గనైజేషన్ ఇది రైతుల సమస్య, మనం ఇలా ఉండకూడదు, మన రైతు కూలీల కోసం పోరాడటం కోసమే మన సంఘం ఉన్నది. కాబట్టి మనం గట్టిగా వీళ్ళ కోసం పోరాడాలి, మన సంఘం గట్టిగా నిలబడాలి అని నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. నేను మందడం గ్రామం వచ్చినప్పుడే చూశాను, ఇంతమంది మహిళలందరూ కూడాను ఇట్లా ఉండి 24 hours మీరు చేస్తున్న విధానం అంతా చూశాను. ఇట్లా మా సంఘం తరఫున ఈ అమరావతి సాధించే వరకు ఎలాంటి ప్రోగ్రాం జరిగినా నా వంతు నేను కూడా వస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉద్యమంలో పాల్గొనడం ఏదో మీకు జరిగిన అన్యాయానికి చిహ్నంగా కనబడతాం. ఎందుకంటే ఏ మహిళలు కూడా తమ ఇంటి పనిని వదులుకొని, పిల్లల్ని వదులుకొని రోడ్డు మీదకి రావడం అనేది సంభవం కాదు. మీరు ఈ ఎండలో కూడా ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారంటే కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాన్ని మార్చుకుంటూ పోతే ఇది ఇంతకంటే అన్యాయం లేదు. ఇది మీరు సమంజసమైన కోరిక. వాస్తవంగా ఆ రోజు ఏదైతే ఉందో భూమిని మీరు ఇవ్వడానికి కారణం అందరూ కలిసి ఇక్కడ రాజధాని కడతారు, ఇది విజయవాడ సెంటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అమరావతి పేరుతో ఇవ్వడం జరిగింది. మరి వేలాది కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడము. ఇక్కడ మేము వచ్చి చూసినప్పుడు, నేను 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు విజయవాడలో ఒక రైతు సమస్యల మీద పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. అప్పుడు మేము వినతిపత్రం వచ్చినప్పుడు ఆల్రెడీ సెక్రటరేట్, తర్వాత మంత్రి సచివాలయం మాత్రమే ఉండేది. కానీ ఈ రోజు వస్తే ఎన్నో బిల్డింగ్స్ పూర్తి అయిపోయినాయి, ఉండడానికి నివాస యోగ్యాలైనాయి, హైకోర్టు కూడా పూర్తి అయిపోయింది. అంటే 3 సంవత్సరాలలో ఎంతో బిల్డింగ్స్ అన్ని పూర్తయి. అంతేకాకుండా ఈరోజు వచ్చి త్రవ్వెంబట చూస్తూ ఉంటే ఏ కులం కూడా వ్యవసాయం నుంచి, భూమి నుంచి ఏదైతే ఫలసాయం తీసుకునేవారు అది రావడం లేదు. అంటే ఒక జాతీయ ఉత్పాదన మనం కోల్పోయినాం. మరి ఇక్కడ కట్టిన బిల్డింగ్లన్నీ మరి ఏం చేస్తారు అనేది ఈ ప్రభుత్వాలు మారినప్పుడు ఈ విధానాలు మారకూడదని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ దృక్పథంతో దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. మీ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నాం. లాభసాటి ధర కావచ్చు, రకరకాల విషయాలలో కూడా మేము రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఎంతో మంది, వేలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నాం. ఈసారి దేశవ్యాప్తంగా కూడా సుమారు 50,000 గ్రామాలలో ఒక 50 లక్షల సదస్సులు కలిగి ఉంది. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర కమిటీ పెద్దలు మా జాతీయ దృష్టికి తీసుకొచ్చినప్పుడు లేదు తప్పనిసరి మనం వెళ్ళి ఈ విషయంలో మన స్పందన తెలియడంతో పాటు ప్రత్యక్షంగా చూడడానికి మేము వచ్చినామంటే ఇద్దరమే కాదు, ఇది మా అఖిల భారత కమిటీ నిర్ణయం మేరకు మేము రావడం జరిగింది ప్రతినిధులుగా. మా ఆల్ ఇండియా కమిటీ కంప్లీట్ డిసిజన్ తీసుకొని వారి నిర్ణయం మేరకు మేము ప్రతినిధులుగా వచ్చాం. మేము ప్రతినిధులుగా రావడమే కాదు, మా రాష్ట్ర శాఖ మొత్తం కూడా కుమారస్వామి గారు కూడా మా అఖిల భారత కార్యవర్గ సభ్యులు, రాము గారు కూడా కార్యవర్గ సభ్యులు, ఇక్కడ రాష్ట్ర కమిటీ మొత్తం పెద్దలందరూ కూడా, ఇప్పుడు మీరు మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి గారు రాయలసీమ సంత ముఖ్యమంత్రి గారి జిల్లా వారు, అట్లాగే సిద్ధారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కర్నూలు జిల్లా. ఎక్కడైతే ఈ హైకోర్టు అక్కడ వెళ్తామంటున్నారో అంటే ఈ రాష్ట్రాలలో కర్నూలు జిల్లా అన్యాయం జరిగింది, సంయుక్త ఆంధ్రప్రదేశ్లోనే రాయలసీమ జిల్లాలకు అన్యాయం జరిగింది. అది ఎక్కడ కూడా భారతీయ కిసాన్ సంఘ్ విమర్శించడం లేదు. కానీ కోరుతాము భారత్ మాతాకి రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. పార్టీలు వేరైనంటే రైతులంతా ఒకటి, పార్టీలు వేరైనా ఓ మాతాకి, భూ మాతాకి, భారత్ మాతాకి రైతుల ఐక్యత. సాధిస్తాం. మేము పూర్తిగా తరలించామనే మాట తగ్గిపోయింది కదా.
వచ్చేసింది. అంచేత మీరు ఇక్కడ కనవ 50% ఉన్నది. ఎగ్జిక్యూటివ్ రాజధాని మాత్రం అక్కడ పెడతాం, పాలనా రాజధాని ఇక్కడే ఉంటుంది అన్నది ఉన్నది. పూర్తిగా రాజధాని ఇక్కడే ఉండాలని మీరు ఉద్యమం, అది కూడా మీరు విజయం సాధించాలని మేము అనుకుంటున్నాం. దానికి మీరు ఇక్కడ ఈ దీక్షకుండా వదలకుండా కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా అది కూడా సఫలం ఉంటారని, దానికి మా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 90 दिन से कोई न कोई बंधु यहाँ आते हैं और हंगर स्ट्राइक पर बैठते हैं, मैं उनको प्रणाम करता हूँ. 90 రోజులుగా ఎవరైతే ఇక్కడ నిరాహార చేస్తున్నారో, ఈ దీక్షలో కూర్చున్నారో మీ అందరికీ నా యొక్క ప్రణామాలు. और यहाँ पुरुषों की अपेक्षा महिलाओं की संख्या ज़्यादा है और ये इस बात का संकेत है कि हमारी जीत निश्चित है. इनको सबको भी मैं प्रणाम करता हूँ. ఎక్కడైతే ఇక్కడ మీరు और ये पधारे हुए सभी पुरुष, दूसरे जिलों से आए हुए पदाधिकारी और सभी प्रकार की जाति बिरादरी से ऊपर उठ करके और एक संगठित ताकत के रूप में खड़ा हुआ ये क्षेत्र, ये भी प्रणाम के योग्य है. ఇక్కడ ఏదైతే అన్ని జిల్లాల నుంచి వచ్చారో రైతులు, అన్ని జిల్లాల నుంచి వచ్చిన భారతీయ కిసాన్ సంఘ్ పెద్దలు, అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా కులాలకు మతాలకు అతీతంగా సంఘటిత శక్తితో పోరాడుతున్నారో మీ అందరికీ కూడా నా యొక్క ప్రణామాలు. भाई बहनों, निश्चित मानकर चलो जिस प्रकार बीज के अंदर पूरा पेड़ छिपा होता है, बाहर से कुछ नहीं लगता, खाद दवा पानी मिट्टी कुछ भी नहीं करते, बीज में जो वृक्ष का गुण है वही बाहर निकल करके आता है. उसी प्रकार हमारे 29 विलेजेज की जो संगठित ताकत है, पावर है, वही विजयश्री दिलाने वाली है. बाहर वाले केवल हमारा उत्साह बढ़ा सकते हैं और दुश्मन को धनकार सकते हैं. ఏదైతే ఇది ఉందో తపోభూమి, మనం ఒక విత్తనం పెట్టినప్పుడు అది మొలకెత్తుతుంది. విత్తనం అనేది కనిపించదు, చిన్నగానే ఉంటుంది, కానీ మొలకెత్తినప్పుడు అది మహావృక్షం అవుతుంది. కాబట్టి అలాంటి ఈ సంఘటన సంఘర్షణ అప్పుడు బయట నుంచి ఆ శక్తి అందరికి కూడా కనిపించడమే కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళం మద్దతు తెలిపినప్పటికీ మీ యొక్క సంఘటన శక్తి మాత్రమే మీ యొక్క విజయాన్ని సాధిస్తుంది. अभी तक 29 गाँव के लोग कर रहे होंगे. आज यहाँ पर दूसरे जिलों के लोग भी आए हैं और कल 13 जिलों के लोग भी आ जाएंगे. पूरा आंध्र प्रदेश साथ में खड़ा हो जाएगा. किसान के दर्द को किसान समझ सकता है, इसलिए आपका संघर्ष, आपकी लड़ाई, आपकी हिम्मत वो पूरे प्रदेश के किसान को आपके पीछे खड़ा करने के लिए सक्षम होगी. రైతులు మీరు 29 గ్రామాల నుంచే మీరు ఇన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు, కానీ ఈ రోజు అనేక జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. మీకు ఈ రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కూడా రైతుల బాధ రైతులకే తెలుస్తుంది. ఆ విధంగా తెలుసుకోవడానికి మీ అంట ఉండడానికి రావడం జరిగింది. शत्रु पक्ष सामने वाला व्यक्ति कोशिश करेगा हमको तोड़ने की, हमको लड़ाने की, कमजोर करने की, डराने की, और इन सबको पहले से आप मान करके चलिए ये सब कोशिश होंगी. उसके तर्कस में ये सारे हथियार, ये सारे तीर होंगे, वो एक एक करके सबको चलाएगा और उन सबको दे देते हुए, उन सबको मात देते हुए हमको अपनी संगठित पावर जो शक्ति है उसको और तेज प्रखर बनाना होगा. ఇది మీ వెనుక 13 జిల్లాల రైతులు కూడా మీ వెనుక ఉంటారు. కానీ ఏదైతే ఉద్యమం చేస్తున్నప్పుడు కొంత వ్యక్తులు స్వార్థ బుద్ధితో మిమ్మల్ని చీల్చడానికి రకరకాల ప్రలోభాలు పెట్టడం కానీ ఆ విధంగా చేస్తున్నారు, చతురత ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ అవన్నీ మీరు పట్టించుకోకుండా మీరంతా కలిసిమెలిసి ఉండి ఈ ఉద్యమాన్ని సంఘటిత శక్తితో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారు కోరారు. ये आप निश्चित मान लीजिए, सारा दृश्य देख करके आए, अभी दूसरे गांव के लोगों के दर्द सुन करके आए. यहाँ ये कहते हैं जमीन वापस ले लो, खेती कैसे होती है?
वर्षों तक खेत में से पत्थर निकाल निकाल करके खेत तैयार होता है। तो बैलजोड़ी, ट्रैक्टर, हल, औजार, यानी एक एक करके सारे साधन जुटाने होते हैं। कई वर्षों की कमाई लगानी होती है, कर्जा लेकर लगाना होता है, तब जाकर के खेत तैयार होता है। उसके बाद खेत की तारबंदी होती है, तो पशु ले आएंगे, फिर पानी का साधन होता है। यानी ऐसे 8-10 साल में जाकर के एक खेत खेती करने के लिए तैयार होता है। इन्होंने तो यहाँ पर खड्डे खोद खोद करके, पत्थर निकाल निकाल करके, सड़कों के ऊपर मेटेरियल डाल करके, बिल्डिंग मेटेरियल डाल के, ट्रेनिंग के लिए, बिल्डिंग के लिए लोहा खड़ा है, और कहीं भी तो खेती करने लायक जगह छोड़ी नहीं, और फिर कहते हैं जमीन वापस ले लो। ఈ ప్రభుత్వం చెప్తా ఉంది మీరు భూమి వాపస్ తీసుకోండి అని చెప్పి అంటా ఉన్నారు. నేను ఇంతకుముందే ఒక గ్రామము వెళ్ళడం జరిగింది. అక్కడ వెలుగపొడి గ్రామంలో రైతుతో మాట్లాడడము అవన్నీ చేయడం కూడా జరిగింది. అంతేకాదు అక్కడి నుంచి వస్తూ ఈ రోడ్లు, ఈ బిల్డింగ్లు, భవనాలు ఇవన్నీ చూడడం జరిగింది. అలాగే మీ వ్యవసాయ భూములు కూడా జరిగింది. ఒక వ్యవసాయ భూమి వ్యవసాయం చేయడానికి అనువుగా తయారు కావాలంటే మనం మెట్లతో దున్నాలి, రాళ్ళను వేరువేయాలి, ట్రాక్టర్తో దాన్ని సస్యశ్యామల చేయాలి, నీళ్లు కావాలి. ఇవన్నీ చేసుకొని ఎరువులేస్తే ఆ భూమి పంట పండడానికి అనువుగా పంట పండుతుంది. కానీ ఈ రోజు ఆ భూమిని గుంతలమయము, రాళ్ల దిబ్బలుగా మార్చారు, లోహాలతో ఇనుములతో బిల్డింగ్ కట్టున్నాయి. మరి ఎలా వ్యవసాయానికి పనికి వస్తుందని చెప్పి ఆ భూమిని మరి ఈ విధంగా మాట్లాడడం ఏదైనా ప్రభుత్వానికి సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. राजनीतिक पार्टियां वो भी आएंगी, उनके अंदर भी दर्द है, वो भी इंसान है, भाई बंधु है, लेकिन उनको हाथ जोड़ के विनती करना कि वो किसान हितों के लिए बात करें, अपने दलगत हितों के लिए नहीं। अर्थात अगर हमको उन्होंने दल दल में, राजनीतिक पार्टी में बांटने में सफल हो गए तो ये शक्ति नहीं रहेगी। ये थोड़ी सावधानी करनी पड़ेगी। కాబట్టి మీరు ఇంకొక విషయంలో కూడా సావధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ దగ్గరికి రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు కూడా వస్తారు. రాజకీయ పార్టీల వాళ్ళకు వ్యక్తిగతంగా పార్టీ వాళ్ళ స్వార్థం ఉంటాం. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని విభజన తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఇవన్నిటికీ రాజకీయాలకు మీరు దూరంగా ఉంటూ సంఘటిత శక్తిగా రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరైనా వస్తే బాబు మీ యొక్క చెప్పులు, బూట్లు, మీ రాజకీయ ఉద్దేశాలు పక్కన పెట్టి మీ రాజకీయ ఉద్దేశం కాకుండా రైతు శ్రేయస్సు గురించి, మా శ్రేయస్సు గురించి మాత్రమే ఇక్కడ వచ్చి మాట్లాడండి అని చెప్పి వారికి మీరు చెప్పవలసిన అవసరం ఉంది. इन सारे परिदृश्य को देख करके सरकार वापिस जमीन को दे नहीं सकती। 10,000 करोड़ का खर्चा कर चुकी, हाई कोर्ट चल रहा है, यूनिवर्सिटी चल रही है, सड़कें आगे बन चुकी है, लाखों पौधे लग के बड़े हो चुके हैं। अब ये खेती करने लायक जगह बचती है, इसका मतलब कोई चाल है सरकार की उसके पीछे। जमीन देना उनका मकसद नहीं है। उनको जो है विशाखापट्टनम और विजयवाड़ा और ऐसे इनको लड़ाना, इनको बिखेरना, ये उसके पीछे मकसद है। हम शत्रु की चाल को समझें और उसके संगठन में फंसने से बचें। కాబట్టి ఇది ఇస్తాము. ఎందుకంటే 10,000 కోట్లు ఖర్చు చేశారు, రోడ్లు వేశారు, భవనాలు కట్టారు, అసెంబ్లీ నడుస్తా ఉంది, ఇప్పుడు నేను చూసి వచ్చాను హైకోర్టు నడుస్తా ఉంది. ఇవన్నీ కూడా అయిన తర్వాత అంటే మీ మధ్యన, అంటే అక్కడ కర్నూలు అని, ఇక్కడ విశాఖపట్నం అని, మీ మధ్యనే తగులు పెట్టడానికి, కొట్లాటలు పెట్టడానికి ఇది ఒక దుశ్చర్య నాకు అనిపిస్తా ఉంది. ఇది ఒక రాజకీయ దురాలోచనగా ఒక చర్యగా కనిపిస్తా ఉంది అని చెప్పారు. मैं भी चित्र देख रहा था, पुलिस के द्वारा कितनी बर्बरता के साथ महिलाओं के साथ अत्याचार हो रहे थे। मैं प्रशासन से भी विनती करूँगा, उनकी भी माताएं बहनें हैं। नौकरी का मतलब धिक्काना नहीं होता है, नौकरी का करने का मतलब है न्याय के साथ काम करना, अन्याय के आदेश को नहीं मानना। उनका भी अंदर की जमीन हिलता होगा। आप लोगों की यदि संगठित ताकत रही तो पूरा आंध्र प्रदेश क्या, पूरा देश किसानों के साथ खड़ा हो जाएगा। ఏదైతే నేను ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని చిత్రాలు, ఫోటోలు చూశాను, నాకు చాలా బాధ కలిగింది. ఏదైతే పోలీసులు ఉన్నారో మహిళల పట్ల, పెద్దల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించారు. ఏదైతే ఉందో పోలీసులు న్యాయం చేయడానికి, న్యాయమైన చట్టాలు చేయడానికి, న్యాయంగా రక్షించడానికి ఉన్నారు తప్పితే ఒక పక్షానికి, ఒక
కొమ్ముగాయడం కాదు, ఒక అధికార పార్టీ చెప్పినట్టు వినడం కాదు. న్యాయాన్ని రక్షించవలసిన బాధ్యత వాళ్ళకు కూడా అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు ఉంటారు. ఇది ఆలోచించవలసిన అవసరం ఉంది. పోలీసు శాఖ కూడా ఒక గుణపాఠం నేర్చుకోవాలని చెప్పి పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం పట్ల మేము విరోధాన్ని ఆ విధంగా చేయకూడదని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. लड़ाई लंबी है, कम से कम 4 साल लंबी है। हमने जो फसल बोई है 4 साल बाद पकेगी, इसलिए हमारा पेशेंस, हमारा धैर्य, उसकी परीक्षा होगी और परीक्षा में हमको पास होना है। 4 साल की इस लड़ाई में जितने भी अत्याचार होंगे सब सहन करेंगे। इन्होंने समाज के लिए सब कुछ खो दिया, दे दिया, अपने लिए कुछ नहीं किया। जब हमने इनके फोटो लगाई दिए तो उसके बाद कोई हराने वाला नहीं है। अपने धैर्य के साथ में अत्याचारी के अन्यायों को सहन करते हुए कभी कानून हाथ में मत लेना, गैर कानूनी कदम मत उठाना। और जो सरकार है कि गैर कानूनी कदम उठाती है, आजकल हर व्यक्ति कैमरा है, उसकी फोटो देखते जाना। बच नहीं सकते। एक बार किया गया अपराध, एक बार की गई गलती उनको माफ नहीं होने देगी। ध्यान रखो, चाहे कितना टाइम बीत जाए। इसलिए गलतियां करते हैं, इसका मतलब हमारी जीत पक्की है। गलती करने वाला शत्रु पक्ष जो है, ये मान लो जिस दिन गलत काम कर रहा है उससे हार मांगी। కాబట్టి ఏదైతే ఈ విధంగా మనం మీరు ఉద్యమం చేస్తా ఉన్నారో, ఇది ఈ విధంగానే పోలీసుల దమనకాండ. వాళ్ళు చేస్తే, తప్పు చేస్తే మీరు మీ దగ్గర మొబైల్స్ ఉన్నాయి, మీ మీద లాఠీ చార్జ్ చేసినా లేకపోతే కొట్టినా మనము సహనంతో మీరు ఉంటా ఉన్నారు. మనము చట్టాన్ని మీరు చేతులకు తీసుకోవద్దు. మీరు న్యాయపక్షంగా సిద్ధాంతపరంగా పోరాటం చేస్తా ఉన్నారు. అదే విధంగా శాంతియుత పద్ధతిలో పోరాటం చేయాలి. ఒకవేళ ప్రభుత్వము ఈ పోలీసులు గైర్ కానూనుగా ఏదైతే చట్ట విరుద్ధంగా మీపై అన్యాయాలు, అత్యాచారాలు, లాఠీ చార్జ్ చేస్తున్నారో అది అన్ని చిత్రీకరించండి. వాళ్ళకు దండన తప్పనిసరి తప్పదు. ఈ రోజు ఇక్కడ మీరు ఎన్నో ఇక్కడ వివేకానంద సర్దార్ ఇవన్నీ ఫోటోలు పెట్టుకున్నారు. వాళ్ళంతా కూడా సర్వస్వాన్ని అర్పించిన వాళ్ళు. కాబట్టి ఈ సర్వస్వాన్ని మీరు త్యాగ నిరతిని గుర్తు చేసుకుంటూ ఏదైతే ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన ఉంది. అవసరమైతే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యమే కాదు, ఇది జాతీయ స్థాయిలో దేశం మొత్తంలో ఉద్యమం కొనసాగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మీకు ఇక్కడ అన్యాయం జరిగింది, రేపు ఎక్కడైనా రైతులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా దీన్ని అవసరమైతే జాతీయ స్థాయిలో దేశం మొత్తం కూడా తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. सामने वाला अन्याय के पक्ष में खड़ा है और जीत सत्य की निश्चित है। इस विश्वास को मन में लेकर के आप जब अत्याचारी के सामने खड़े होंगे तो आपके ऊपर डंडे की मार काम नहीं करेगी। किसी भी प्रकार का अत्याचार जो है हमको काम नहीं कर सकता और न्यायालय हमारे साथ है। ये कितना ही कुछ कर लें, हाई कोर्ट, सुप्रीम कोर्ट एक के ऊपर एक है। जब आपके पास सबूत है, आपके पास दस्तावेज है, हमने समझौता किया सरकार से, सरकार ने खुद ने आकर हमसे कहा जमीन दो तुम्हारी, हमसे उसकी सौदेबाजी करी है, सौदेबाजी करके हमको एडवांस दिया है, हमारे अंगूठे लगवाए हैं, लिखित के अंदर हमको जमीन के पट्टे दिए हैं और नोटिस के ऊपर कब्जा लेकर के इतना सारा खर्चा कर दिया। कौन सा काम बाकी रह गया? केवल हमको बाकी पैसा देना और डेवलपमेंट करना। हमने जो अनुबंध किया है सरकार के साथ, उस अनुबंध को सरकार पालन करे, हमारी एकमात्र मांग है। इस मांग को लेकर के अड़ी रहेंगे, नहीं तो हमारा सब कुछ खोने के लिए तो हम फालतू नहीं बैठे। సత్యం కొరకు మనం పోరాడుతా ఉన్నాం. ఎక్కడైనా సత్యం ఇదే విజయం సంపాదిస్తుంది. అన్యాయం చేసే వాళ్ళకి ఎక్కడైనా విజయం సాధించరు. విజయం సత్యమే, సత్యమేవ విజయతే. కాబట్టి సత్యమే జయిస్తుంది. ఆ విధంగా వాళ్ళు ప్రభుత్వాలు మనతో ఒప్పందం చేసుకున్నారు, మనతో మాట్లాడారు, మనం ఒప్పందం చేసుకొని ఇది డెవలప్మెంట్ చేస్తున్నారు. డెవలప్మెంట్లో మనకు ఈ విధంగా అభివృద్ధి చెందడానికి భూమి ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు ఇవన్నీ నిర్మించిన తర్వాత 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత వెనుకబోవడం ఏతుందో
అది అసత్యము. అంతేకాదు మనకి ఇక్కడ హైకోర్టు ఉంది, అవసరమైతే సుప్రీంకోర్టు ఉంది. మీ దగ్గర ఇవన్నీ దస్తావేజులు ఉన్నాయి. ఇది జరిగిన అన్యాయాన్ని కూడా చిత్రీకరించడంతో పాటు న్యాయ పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఎప్పటికైనా సత్యాన్నే మీరు విజయం సాధిస్తారు. ఆ విజయము సత్యానిదే. भारत माता की जय। मैं हिंदी में नारे लगाऊं? हिंदी में जो हमसे टकराएगा हमें ही मिल जाएगा. ఎవరైతే మాతో పోరాటం చేస్తారో యుద్ధం చేస్తారు వాళ్ళు మాలోనే కలిసిపోతారు. जो हमसे टकराएगा वो हम मिल जाएगा. जो हमसे टकराएगा वो हमें मिल जाएगा. जो हमसे टकराएगा वो हमें मिल जाएगा. जब तक दुखी किसान रहेगा धरती में तूफान रहेगा. जब तक दुखी किसान रहेगा धरती में तूफान रहेगा. बंधु मेरी ఎవరైతే రైతు దుఃఖిస్తారో ఈ భూమి మీద తుఫాన్ వస్తుందని చెప్పి రైతులు దుఃఖిస్తారో తుఫాన్ వస్తుందని చెప్పేసి अमरावती बचाओ संघर्ष समिति जो बनी हुई है, अमरावती क्या नाम था? अमरावती परिरक्षण समिति कमेटी, उनके साथ बैठेंगे, उनकी क्या कार्य योजना है वो भी देख लेंगे, बात करेंगे. भारतीय किसान समिति प्रदेश की कार्यकारिणी के साथ बैठेंगे और क्या रखना उनकी वो बात करेंगे. और फिर मैं दिल्ली में रहता हूँ, इन सब के सुझाव के हिसाब से अपना ये विषय दिल्ली में गूंजेगा, देश भर में गूंजेगा. इसलिए बिना किसी डर के हिम्मत के साथ आप अपना संघर्ष करोगे. आप अपने हक की राय मांग रहे हैं, भीख नहीं मांग रहे, नहीं किसी से भीख मांगते, हम अपना अधिकार मांगते. हम अपना अधिकार मांगते. हम अपना अधिकार मांगते, नहीं किसी से भीख मांगते. हम अपना अधिकार मांगते, नहीं किसी से भीख मांगते. जय अमरावती. చెప్పారు. ठीक है ఓ అవి వారు ఏం చెప్పారు, జేఏసీ పరిరక్షణ కమిటీతో కూడా మాట్లాడతాము. అట్లాగే ఆంధ్రప్రదేశ్ భారతీయ కిసాన్ కమిటీతో కూడా మాట్లాడి మీ యొక్క ఈ అందరి ఆవేదన నేను కూడా ఢిల్లీలో ఉంటాను, మా కమిటీతో కూడా చర్చించి తప్పనిసరి దేశవ్యాప్తంగా ఢిల్లీ ప్రభుత్వ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పి ధన్యవాదాలు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీ జెండాలు వేయకుండా రాజకీయ పార్టీలు కండువా వేసుకోకుండా రైతుల కోసం పోరాడే దేశవ్యాప్తంగా ఏకైక సంస్థగా ఉన్నటువంటి సంస్థ ఇది భారతీయ కిసాన్ సంఘ్. ఇంతకు ముందు కూడా ఇదే ఊర్లోనూ మనం ఉన్నది విజయవాడలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మీకు సపోర్ట్ చేస్తూ ధర్నా నిర్వహించిన అర్థమైంచడం జరిగింది. అట్లా అనేక కార్యక్రమాలు కూడా గత ఈ 90 రోజులుగా మధ్యలో జిల్లాలో భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైపూర్లో ఉంటారు వారు, రాజస్థాన్లో ఉంటూ దేశవ్యాప్తంగా కూడా ఈ రైతు సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి వారు శ్రీ బద్రీనారాయణ చౌదరి గారు అని చెప్పేసి మన ముందర వచ్చి ఉన్నారు. వారు జైపూర్లో ఉంటూ దేశవ్యాప్తంగా కూడా పరికరం చేస్తుంటారు. అదేవిధంగానే మన దేశానికి సంబంధించినటువంటి ఏకైక ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీగా శ్రీ సాయిరెడ్డి గారు మీరు నిజామాబాద్లో ఉంటారు. అదేవిధంగానే జాతీయ కార్యవర్గ సభ్యులుగా శ్రీ రాము గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు కడప జిల్లా నుంచి మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగానే మరొక రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల జమీల్ గారు అని చెప్పి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి అమలాపురం వారు కూడా ఇక్కడ ఉన్నారు. మరొక ఉపాధ్యక్షులు మన సిద్ధారెడ్డి గారు కర్నూలు జిల్లా వాసి వారు కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ ముందు మన ఊరు కూడా వచ్చారు, శ్రీ రాంబాబు గారు మన మధ్యలో ఉన్నారు. మన రాష్ట్ర మహిళా ప్రముఖ శ్రీమతి సుధారాణి గారు వారు కూడా ప్రకాశం జిల్లా వారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఇంకా అనేక మంది పెద్దలందరూ కూడా మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగానే కడప జిల్లా అధ్యక్షులు సహదేవరెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ ఆదినారాయణ గారు మన మధ్యలో ఉన్నారు.
అదే ప్రకాశం జిల్లా కార్యదర్శి హనుమంతరావు గారు, రకరకాల ముందు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో రావటం జరిగింది. ఇప్పుడు అఖిల భారత ప్రధాన కార్యదర్శి గారు వస్తున్న సందర్భంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావటము, దీని మీద చర్చించుకోవడం, అనేక విషయాలు తెలుసుకోవటం, ఇవాళ మన యొక్క ఎలగపూడిలో కావచ్చు అనేక జిల్లా కొన్ని విషయాలు మన మధ్యలో ప్రస్తావన చేయడం కోసము మొదటిగా మన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం యొక్క ఒప్పందాన్ని నిరాకరిస్తూ గత ప్రభుత్వం చేసిన ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని తిరస్కరిస్తూ ఈ 29 గ్రామాల ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం యొక్క విధానాన్ని నిరసిస్తూ గత 90 రోజులుగా ఈ గ్రామాల ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో ఉదయం నుంచి జై జై అమరావతి అంటూ ఉదయం నుంచి కూర్చొని మీ అవాజ్ తగ్గిపోయిందని చెప్పి అంటా ఉన్నారు. గట్టిగా నినాదాలు ఇవ్వండి. జై జై అమరావతి, జై अमरावती, मैं आप सबको प्रणाम करता हूँ, जिसमें बहनों की संख्या ज़्यादा, पुरुषों से भी, और मुझे लगता है ये संगठित शक्ति और बहुत जल्दी अपनी विजय भी प्राप्त करेगी। सारा एरिया घूम लिया और घूमने के बाद कहीं भी तो खेती लायक जमीन दिखाई नहीं दी। जमीन वापस ले लो, जमीन है कहाँ? खेती करने के लिए, खेत को ठीक करने के लिए पत्थर निकाल कर उसकी मेड़बंदी करनी पड़ती है, तारबंदी करनी पड़ती है, पशुओं से सुरक्षा करनी पड़ती है, और उसके बाद सिंचाई के साधन, कोई बैल, और जैसा खेत होना चाहिए उसकी जगह पर खड्डे हैं, पत्थर है, बिल्डिंग मटेरियल है। ఇది విజయం సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను ఉదయం నుంచి కూడా గ్రామాల్లో ఇక్కడ ఇవన్నీ తిరిగి చూస్తూ ఉంటే వ్యవసాయ భూమి అంటే ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. అంటే వ్యవసాయ భూమి సస్యాలు ఉంటే ఇలాంటి గుడ్డలు కూడా ఒకసారి వ్యవసాయాన్ని సాగుగా మనం అమలు చేయాలంటే రాళ్ళు ఏరేయాలి, గుంతరాన్ని కూర్చాలి, నీటి సమస్యలను పైపులతో లేచి పరిష్కరించుకోవాలి. ఆ విధంగా ట్రాక్టర్లు ఎడ్లతో మనం సస్యశ్యామలంగా భూమి చేస్తాం. కానీ ఈరోజు ఎక్కడ చూసినా గుంతలు, బిల్డింగ్లు, రోడ్లు, ఎక్కడ కూడా వ్యవసాయ యోగ్యంగా భూమి లేదు. అవసరమైతే భూమి వాపసు తీసుకోలేదు మాట్లాడము ఎంతవరకు సమంజసం? इसलिए ये तो निश्चित मानकर चलो कि भूमि वापस लेना उनका मकसद नहीं है, ये केवल कोई राजनीतिक स्टंट है, ये केवल हम लोगों को तोड़ने का एक माध्यम है, जरिया है। यहाँ आप लोगों ने सब प्रकार के झंडे, हर जाति के लोग एक मुट्ठी की तरह खड़े हैं, बैठे हैं, किसकी हिम्मत है? और मैं एक निवेदन और करता हूँ, तो राजनीतिक पार्टियाँ यहाँ पर आ जाती है तो उनको बोलो कि अब किसान की बात करो, अमरावती की बात करो और किसानों का हक की बात करो, कम से कम राजनीतिक पार्टी की बात यहाँ आकर के मत करो। ఉంది ఇది ఒక రాజకీయ స్టాంట్, రాజకీయ దురాలోచనగా ఉన్నట్లుగా అనిపిస్తాం. అంటే ఇది భూమి వాపసు తీసుకోవడం అనేది సాధ్యం కాదు. కానీ మరి ఇక్కడ ఇంకా వారికి ఏదో ఒక కోణం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే మీకే రైతాంగానికే అక్కడ ఒకటి రాజధాని ఇక్కడ ఇస్తాం ఇవన్నీ చెప్పేసి రైతుల మధ్యనే కొట్లాట పెట్టే విధంగా కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ చూసినప్పుడు అన్ని రకాల జెండాలు, అన్ని మతాల యొక్క చిహ్నాలు అన్నీ కనిపిస్తున్నాయి. కానీ మీరు ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా సంఘటిత శక్తితో మీరు కలిసి ఉన్నారు. ఇది విడదీయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు వస్తాయి, ఆ రాజకీయ పార్టీల స్వార్థంతో వారి ఎజెండాను ముందు పెట్టి మీ యొక్క కపట నీటితో ప్రయత్నం చేస్తారు. దాన్ని రాజకీయాలని దరిచేర్చనివ్వకండి. రాజకీయాలకు అతీతంగా మీ యొక్క ఈ హక్కుల కొరకై మాత్రమే పోరాటం చేయండి. प्रशासनिक चूक होती है तो कैमरे में कैद करो,
और वायरल कर दो। उनके द्वारा की गई एक एक गलती हिसाब मांगेगी, माफ नहीं करेगी और वो सब प्रशासन के ऊपर भारी पड़ेगा। इसलिए हम कोई गलती छोड़े नहीं, उनकी गलती को भी हम पकड़े। इस प्रकार का मेरा सुझाव है। కాబట్టి నా యొక్క సూచన ఏంటంటే ఎంతైతే ప్రశాసన ఏదైతే పాలకులు ఉన్నారో ప్రభుత్వం చెప్పినట్టు వినడం కాదు, పాలకులు వాళ్ళు ధర్మాన్ని న్యాయాన్ని నెలకొల్పాల్సిన అవసరం. అలాగే నేను ఇప్పుడు ఇక్కడ ఫోటో చూశాను, నాకు చాలా బాధ కలిగింది. వాళ్ళు మహిళల పట్ల చేసిన అకృత్యాలు, చేసిన లాఠీ చార్జీలు వ్యవహరించిన తీరేందో సర్వసభ్య సమాజము సిగ్గుపడాల్సిన విషయం. ఏదైతే ఇది జరగాల్సిన విషయం కాదు, కానీ ఎట్లయితే తప్పు చేస్తారో తప్పులు చేసినప్పుడు వాళ్ళ పతనం తప్పదు. కానీ మీరేదైతే ఉన్నారో మనం సత్యాగ్రహము, సత్యం మాట్లాడే వాళ్ళము, సత్యం చేస్తున్నాము. ఇక్కడ మహాత్మా గాంధీ ఫోటో కూడా మీరు అక్కడ ఉన్నారు. కాబట్టి సత్యానికి విజయం ఎప్పుడు తప్పనిసరి జరుగుతుంది. వాళ్ళు ఎట్లయినా తప్పు చేస్తారో అట్లా మన మీద అన్యాయం చేయొచ్చు, లాఠీలతో కొట్టచ్చు, జైలులో పంపచ్చు, కేసులు చేయొచ్చు. కానీ చివరికి పతనం వారికి తప్పదు, పతనం అవుతారు. వాళ్ళు ఎన్నింటి తప్పు చేస్తే అంత త్వరగా మనకు విజయం లభిస్తుంది. కానీ మనము మాత్రము సహనాన్ని కోల్పోరాదు. మీ అందరి దగ్గర కూడా ఈరోజు సెల్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి. వారు చేసే అకృత్యాలను మీరు ఫోన్లో బంధించండి, వైరల్ చేయండి. కాబట్టి ఒక్కొక్క వారు చేసే తప్పు పతనానికి నాంది అవుతుంది. కాబట్టి మనం మాత్రము సహనం కోల్పోకుండా శాంతియుత పద్ధతిలో సంఘటితంగా ఈ విజయాన్ని సాధిద్దాం. सत्याग्रह किया है, मैं कहता हूँ जेल भरने के लिए हम सबको तैयार रहना चाहिए। केवल बंधुओं को क्यों, बहनों को भी ले जाओ, परिवार से ले जाओ। हमारे पास काम क्या बचा है, बेरोजगार बैठे हैं। इसलिए उन सबको साधुवाद और वो जो लेने जा रहे हैं उनको हम शुभकामनाएं देते हैं। लेकिन आगे जेल भरने के लिए हम तैयार रहेंगे। ఏదైతే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారో వాళ్లకు బెయిల్ దొరికి తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేద్దాం. అవసరమైతే జైలు భరో కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది. శాంతియుతంగా వెళ్ళి మొత్తం ఇక్కడ నుండి ఇంకేం చేస్తాం, మనకి ఇక్కడ తినడానికి లేదు, పని చేయడానికి భూమి లేదు. కాబట్టి జైళ్ళను కూడా నింపవలసిన అవసరం ఉంది. అవసరమైతే మనం అందరం కూడా జైలుకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉందని చెప్పి కోరారు. అవి మా యొక్క ఈ రాష్ట్ర కార్యకారిణితో అంటే రాష్ట్ర కమిటీతో భారతీయ కిసాన్ సంఘంతో మాట్లాడిన తర్వాత మిగతా విషయాన్ని కూడా కమిటీ కూడా సూచనలు చేయడం జరుగుతుంది. జై అమరావతి.